నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి విశ్వక్సేన్ ఈ పేరు చెప్తే అంటే చాలా వరకు మనకి ఏమంటారంటే ఒక ఫైర్ బ్రాండ్ లాగా అనిపిస్తాడు. ఎందుకంటే తన మాటలు తన చేసే విధానం తన సినిమాలు అయితే ఇంకా ఆల్ వన్ అనుకోవచ్చు. తను ఒక డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు. అంటే ఎన్టీఆర్తో సినిమా తీయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఫిక్స్ అయిన ఒక వ్యక్తి అనమాట. అండ్ యాక్టింగ్ పరంగా కూడా మనం చూసాము ఎంత న్యాచురల్ ఉంటుంది తన యాక్టింగ్. అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో మళ్ళీ తన వార్తలకు వెళ్ళాడు. అంటే ఈ మార్చిన తన సినిమా గామి సినిమా అయితే రాబోతుంది మనకి. సో ఈ సినిమా గురించి చెప్పడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే తన లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ విషయాన్ని మళ్ళీ మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. విశ్వక్సేన్ గురించి మనం మాట్లాడుకుంటే తను ఒక ఫైర్ బ్రాండ్ అని మాట్లాడుకోవచ్చు. అంటే తను ఎలా మాట్లాడతారో మనం చూస్తాము ఆడియో ఫంక్షన్స్లలో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో. అండ్ లాస్ట్ చూస్తే బేబీ సినిమాకి కూడా కావచ్చు, ఆ సినిమా డైరెక్టర్ వాళ్ళు ఎవరో కథ చెప్పడానికి వెళ్తే నో చెప్పారని చెప్పేసి మాట్లాడడం. అండ్ అంతకు ముందు చూస్తే ఒక సినిమా అర్జున్ సర్జా గారి కూతురుతోని సినిమా కొంచెం షూట్ కూడా అయిపోయింది. కానీ తర్వాత ఏదో అనివార్య కారణాల వల్ల షూట్ అయిపోయిందని చెప్పేసి కూడా చాలా తనకి బ్యాడ్ నేమ్ తెచ్చే సన్నివేశాలు అయితే మనం చూసాం. ఇంతకు అసలు ఏం జరిగింది? ఇప్పుడు అలాగే మన గామి సినిమా కూడా వస్తుంది తనది. సో అసలు ఏం జరుగుతుంది? సో బేసికల్లీ మనకి ఎవరికైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, 10 ఏళ్ల క్రితం అయింది. 10 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది కానీ ఇంకా దానికి తాలూకు గుర్తులు పోవు. అవును, ఎగ్జాక్ట్లీ. అవునా? గుర్తులు ఉంటాయి. సమాజానికి బయటి ప్రపంచానికి అది 10 ఏళ్ల క్రితం ఇన్సిడెంటే కానీ నొప్పి వీళ్ళకే తెలుసు. అలాగే విశ్వక్సేన్ మనసుకు కూడా ఒక గాయమైంది 2 సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం. అప్పుడు చూసిన ప్రేక్షకులు ఇది ఎప్పుడూ అయిపోయింది కదా అనిపిస్తుంది. అవును, కానీ గాయపడ్డోడికే తెలుస్తుంది ఆ బాధ ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది అని. ఆ సిట్యువేషన్ని అనుభవించినోడికే తెలుస్తుంది. ఇకపోతే ఏం జరిగింది, రీసెంట్లీ గామి అనే సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రేపు మాపు రిలీజ్ అవ్వబోతుంది. రెండు చాలా మంచి సినిమాలు. విశ్వక్సేన్ కూడా ప్రాణం పెట్టి పనిచేశాడు. గామి అనేది ఒక క్రౌడ్ ఫండింగ్ సినిమా. 5 ఏళ్ల నుంచి షూటింగ్ జరుగుతూ ఉంది. కాశ్మీర్ ఎక్కడెక్కడో తీసుకొచ్చారు. చిన్న ప్రొడక్షన్ బడ్జెట్ ఇబ్బందుల వల్ల అలా పడతా మొత్తానికి బయటకు వచ్చే సమయానికి వస్తుంది. ఇంకా అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ రిలీజ్ డేట్ కోసం పాపం చాలా కష్టపడుతున్నారు. ఇదిగో మాపో రేపో అని చూద్దాం, అది కూడా వస్తుంది. ఎందుకు ఈయన ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఇప్పుడు ఇదే ఫామ్లో ఉన్న ఈయన కూడా ఫామ్లో ఉన్నాడు, లేడని కాదు, ఈయనలాగే ఫామ్లో ఉన్న ఇంకో ఏ హీరో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురవ్వదు. ఏదో ఒక నిర్మాత ఎవరో ఒకరు వచ్చేసి దాన్ని సెట్ చేసి పడేస్తారు. పెద్ద విషయం కాదు. విశ్వకి ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే విశ్వ కనిపిస్తుంది కావాలని ఇలా ఏమైనా చేస్తున్నారా నన్ను ఎందుకు అనిపిస్తుంది అబ్బాయికి అంటే ఒకదాని వెనకాల ఒకటి అవుతుంది. గతంలో ఎవరో రోడ్డు ఎక్కి నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ చేశాడు. అది మంచో చెడో మా ఇద్దరికే తెలుసు. అలిగేషన్స్ పాస్ చేసిన ఆయనకి తెలుసు, అనుభవించిన నాకు తెలుసు. చూసే ఈ జనాలకు తెలియదు కదా వీళ్ళు ఇంకా నా గురించి ఏమనుకుంటున్నారో అనే ఒక ఇది లోపల ఆయనకు ఉంది. సో ఈ రోజు వరకు కూడా ఆయన బాధపడుతున్నాడు. బాధ ఆయనకుంది. ఇకపోతే అర్జున్ సర్జా చేసినటువంటి ఒక నీచమైన పని, ఏ ఒక్క హీరో కూడా చేయకూడనటువంటి పని. నిజంగా చెప్పాలంటే కనీసం ఆయన ఇంకెన్ని రోజులు బతుకుంటాడో నాకు తెలియదు కానీ బ్రతుకున్నంతకాలం రోజు విశ్వక్సేన్ కాళ్ళు గడిగి కన్నీళ్లతో నెత్తించాలకుండా ఆయన చేసిన పాపం అయితే తీరదు. అంత పెద్ద నేరం చేశాడు. యాక్చువల్గా ఆయన కూతుర్ని పెట్టుకొని ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆయనే దర్శకుడు. ఆయన కూతుర్ని పెట్టి ఏదో అందమైన కథ రాసిన, అది కథ అందమైనదని ఆయనకు అనిపించింది, తీసుకుంటున్నాడు, బాగానే ఉంది. ఇకపోతే దాంట్లో కొంచెం పేరున్న హీరోని పెట్టుకోవాలనుకున్నాడు. అప్పట్లోపు పేరున్న హీరో, పైగా క్యారెక్టర్ అయినా చేస్తాడు, హీరో ఇచ్చినా చేస్తాడు, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాడు, ఎవరు పిలిచినా వచ్చే వ్యక్తి, ఎంత ఇచ్చినా తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారని వెతికితే అన్ని వేళ్ళు విశ్వక్సేన్ని చూపిస్తే విశ్వక్ని తెచ్చి పెట్టుకున్నాడు. సరే బాగానే ఉంది, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, మా అమ్మాయి నువ్వు ఇట్లా చెయ్యాలి, మా అమ్మాయి నువ్వు ఇట్లా చేయాలి, మీ అమ్మాయినే పెట్టుకో, మధ్యలో నేను ఎందుకనే ఫీలింగ్ ఆయనకు వచ్చింది. అర్థమైందా? ఎందుకు అంటే ఈయన కూడా హీరోనే కదా, ప్లస్ ఈయన కూడా డైరెక్టరే, ఈయన కూడా ప్రొడ్యూసర్, ఈయన కూడా స్టోరీ రైటరే. కథ చూస్తే తెలీదా మన ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు లవ్ స్టోరీ ఉంది, ఎంత నాగ చైతన్య సినిమా అయినా మొత్తం కథ అంతా సాయి పల్లవి, ఫిదా ఉంది, ఎంత మెగాస్టార్ ఫ్యామిలీ కొడుకు అయినా సరే కథంతా మన సాయి పల్లవి. అఫ్కోర్స్ సాయి పల్లవి అలాగే చేస్తుంది, తర్వాత సంగతి. కొన్ని ఉంటాయి అట్లే. అయితే ఆ హీరోలు చేశారేమో. కొన్ని హీరోలకు ఏమనిపిస్తుంది, మనం అలా చేయకూడదు, మనం కూడా సెంట్రిక్ అవ్వాలి, మనము హైలైట్ అవ్వాలి, మనకు కూడా గుర్తింపు ఉండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉన్నటువంటి వ్యక్తి విశ్వక్సేన్. పైగా హీ నోస్ ద వాల్యూస్ ఆఫ్ స్టోరీ,
ఈ కథని ఇలా కాదు ఇలా కూడా చెప్పొచ్చు అనే తెలివి ఉన్నటువంటి హీరో. సో ఇది కొంచెం ఇట్లుంటే బాగుంటుందేమో, అట్లుంటే బాగుంటుందేమో, నా వయసు ఏంటో తెలుసా, నా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా, నీకంటే నేను ఎప్పుడు హీరోనో తెలుసా, డైరెక్టర్గా నా అనుభవం ఏంటో తెలుసా, నువ్వు పుట్టక ముందు నుంచి నేను ఇది నేను అది అనే అటువంటి పొగరు అర్జున్ సర్జాకు ఉంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నాకు ఉంది. సో ఇవన్నీ ప్రదర్శించేసరికి బాబు మీతో నేను పని చేసుకోలేను, నా వల్ల కాదు, మీకు నాకు కటిఫ్ అట్లా కుదురుతాను. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు మూసుకొని రావాల్సింది, నేను చెప్పినట్టు చేయాల్సింది, నేను ఎవరో తెలుసా. ఆ రేంజ్లో మాట్లా ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను రాలేను బాబు, నీ చిల్లర నీకు ఇచ్చేస్తా. కథ ఆయన ఇచ్చిన దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చాడు. రెట్టింపు అంటే ఏంటంటే సింపుల్గా ఇదిగో రా బాబా మొహాన కొడుతున్నా కాబట్టి ఎక్స్ట్రా నీకే ఇస్తున్నా, ఉంచుకోపో, నీ ప్రొడక్షన్కి పనికి వస్తాయి, నన్ను విలువకి ఇంకెప్పుడు ఇట్లాంటి అడ్డమైన కథలు తీసుకొచ్చి. ఆయన ఈగో హట్ అయింది. ఉండు నీ సంగతి చెప్తా, నన్నే ఇట్లా అంటావా, నన్నే అపోజ్ చేస్తావా, నేను ఎవరో తెలుసా, నా సంగతి ఏంటో తెలుసా, నేను ఎంత పెద్ద హీరోనో తెలుసా, ఎంత అద్భుతమైన డైరెక్టర్నో తెలుసా అని చెప్పేసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టేశాడు ఆవేశంగా, రోడ్డు ఎక్కేసి. ప్రెస్ మీట్ పెట్టి మంచి చెడు ఏమీ ఆలోచించకుండా విశ్వక్సేన్ ఇట్లా తెల్లారితే షూటింగ్ ఉంటే విశ్వక్సేన్ రాలేదు, మాకు హ్యాండ్ ఇచ్చాడు, ఆయన వల్ల మేము నష్టపోయాము, అది చేసాం ఇది చేసాం. తెల్లారితే షూటింగ్ ఆయన రాలా, కానీ రాత్రి నేను రానండి డబ్బులు నీకు ఇచ్చేసాడు, నువ్వు అది చెప్పలా. ఆయన మొత్తం పర్వంతా తీసి పెట్టేసరికి జనాలందరూ ఏమనుకుంటారు, 90% జనాలు ఇవాళ రేపు మనల్లో ఏమీ లేకుండా నమ్మే వాళ్ళే ఉంటారు. అవునా? ఇక ఆయన మనిషి వచ్చి అంత ఇదిగా చెబుతుంటే ఎందుకు నమ్మి చావరు? ఓహో అలా జరిగిందా, ఇలా జరిగిందా, విశ్వక్సేన్ ఇట్లనా, విశ్వక్సేన్ అట్లనా. అండ్ ఆ తర్వాత విశ్వక్సేన్ అంటే పరిచయం లేని మనుషులు కూడా మనము ఈ సినిమాని ఆ విశ్వక్సేన్తో తీద్దామా అనుకునే వాళ్ళు కూడా అమ్మో ఆయన వద్దు, ఆయన ఏదో చేస్తాడంట అని భయపడి వెనక్కి వెళ్ళిన వాళ్ళు బోల్డ్. అంటే చాలా ఏంటంటే ఇక్కడ నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది, ఈజీగా స్ప్రెడ్ చేశాడు అర్జున్ సర్జా. నేను ఇప్పటికీ చెప్తున్నా ఆ నొప్పి ఇంకా విశ్వక్సేన్కి ఉంది. కానీ అర్జున్ సర్జా అనే మనిషి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రాత్రి వెళ్ళి కన్నీళ్లతోని విశ్వక్సేన్ కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకున్నా జీవితం ఆయన బతుకున్నంత వరకు ఆయన చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఉండదు కూడా ఉండదు. ఎన్ని సంవత్సరాలు చేసినా ఉండదు, అంత పెద్ద తప్పు చేశాడు. ఈయన కెరీర్ మొత్తం నా 28 years ఆయనకు అన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కొంచెమన్నా ఉండాలి కదా, బాధ్యత అనేది ఉండాలి కదా. ఇండస్ట్రీలో ఉన్నాడు, మనం ఏదన్నా చేసి ఆయన మీద గతంలో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి నన్ను అడుగు గిల్లాడని చెప్పింది. అప్పుడు అందరూ ఈయన అట్లాంటోడు అని అనుకున్నారా? అయ్యో ఏంటో అనుకున్నారు. ఆయన ఒక గుడి వివాదం ఏదో ఉంది, బోల్డ్లన్నీ ఉన్నాయి ఆయన పైన, ఎవరు ఏమీ అనుకోలా. మంచోడు అయ్యో పాపం అని అనుకున్నాడు తెలిసిన వాళ్ళు పైగా. ఎందుకంటే 10 సినిమాలు చేసిన వాళ్ళు చూసారు, అరే మన హీరో ఇట్లాంటోడు కాదే అనుకునే వాళ్ళే ఉన్నారు. ఆ రకంగానే లోపల ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఒక యువ హీరో నీ కూతుర్ని పెట్టుకొని నువ్వు సినిమాలు కూడా తీసుకోండి, నేను ఎవడొద్దన్నాడు, లేడీస్ సెంటర్కి తీసుకో, ఆ కథ పూర్తిగా ఆయనకు చెప్పు, నేను ఇట్లాగే తీయాలనుకున్నానండి, అది కథ, మీరు దీనికి యాక్సెప్ట్ చేయండి, పోనీ నా కూతురు కోసం చేయండి అని అడుగు, చేస్తాడు విశ్వకి. ఆయన ముఖ చిత్రం అనే దాంట్లో గెస్ట్ రోల్ చేశాడు. ఓరిదేవుడు మన వెంకటేష్ గారు కూడా ఆయన కోసం చేశాడు. ఆయన కోసం బాగానే చేస్తాడు అబ్బా, పిలిచిన ఏ క్యారెక్టర్ 4 హీరోలో ఒకడన్నా చేస్తాడు. అండ్ ఇప్పుడు ముఖ్య గమనిక దానికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు. వాట్ ఎవర్ హీ విల్ గో దట్, అందరికి సపోర్టివ్ గా ఉంటాడు, ఏమడిగినా చేస్తాడు. మరి అట్లాంటి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం నిజంగా చాలా పెద్ద తప్పు. అర్జున్ చేసింది అయితే అసలు మంచి పనే కాదు. ఆయన విశ్వకైతే ఈ జన్మాంతం క్షమించాల్సిన పని అయితే లేదు, సీరియస్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ.